పాతకాలపు పెద్ద ఇల్లు. రాజమ్మ హాల్లో కూర్చుని తాంబూలం వేసుకుంటోంది. సుగుణ వంటింట్లో వంట చేస్తోంది. రాజమ్మ గట్టిగా కేక వేస్తూ, సుగుణ, ఆ తాలింపు వాసన అరుగుమీద ఉన్న నాకు తెలియటం లేదు. నూనె పొదుపు చేస్తున్నావా ఏంటి? సుగుణ వినయంగా బయటకు వచ్చి, అత్తయ్యగారు, నూనె ఎక్కువైతే ఆరోగ్యానికి మంచిది కాదని తక్కువ వేశానండి. అయినా వాసనొస్తోంది, ఒక్కసారి లోపలికి రండి. నా కాలంలో మేం తాలింపు వేస్తే వీధి చివరిదాకా వాసన వచ్చేది. నీ ఆరోగ్య సూత్రాలు నా దగ్గర వద్దు. రేపు మా చుట్టాలు వస్తున్నారు. 10 రకాల వంటలు ఉండాలి. కాని గుర్తుంచుకో, ₹1 కూడా ఎక్కువ ఖర్చు అవ్వకూడదు. సుగుణ నవ్వుతూ, అలాగే అత్తయ్యగారు. మీ మాట నాకు శాసనం అత్తయ్యగారు. ఊరమ్మ గడప దగ్గరకు వస్తోంది. చేతిలో ఒక పాత గిన్నె ఉంది. ఏంటమ్మా రాజమ్మ, కోడలు నీ మాట వింటోందా? మా ఇంట్లో అయితే కోడలు ఎదురు తిరుగుతోంది. రాజమ్మ, నా దగ్గర ఆటలు సాగవు సూరమ్మా. అది సరే, ఆ గిన్నె ఏంటి? సూరమ్మ రహస్యంగా, ఇది మాయాగిన్నె. ఇందులో ఏ వస్తువు వేసినా రెట్టింపవుతుందట. నీ కోడలు చాలా పొదుపు చేస్తోంది కదా, ఈ గిన్నె ఇస్తే నీకు వంట ఖర్చు తగ్గుతుంది. కాని ఒక కండిషన్, ఇది వాడేటప్పుడు ఎవ్వరూ చూడకూడదు. రాజమ్మ ఆశగా ఆ గిన్నెను తీసుకుంటోంది. సుగుణ చాటుగా ఇదంతా వింటుంది. రాజమ్మ గదిలోకి వెళ్ళి ఆ గిన్నెలో కొన్ని బియ్యం పోసి మంత్రం వేస్తున్నట్లు నటిస్తోంది. సుగుణ లోపలికి వెళుతోంది. సుగుణ, ఆ గిన్నెలో ఏముంది? నాక్కూడా చూపించండి. రాజమ్మ కంగారుగా దాస్తూ, ఏమీ లేదు. ఇది మా వంశపారంపర్యంగా వచ్చే పూజా గిన్నె. ఇందులో పప్పు వేస్తే రుచి పెరుగుతుంది. నువ్వు వెళ్ళి వేరే పనులు చూసుకో. సుగుణ మనసులో, ఓహో, అత్తయ్యగారు సూరమ్మ మాటలు నమ్మి మోసపోతున్నారు. ఎలాగైనా ఆవిడికి నిజం తెలియచేయాలి. సుగుణ రాత్రికి రాత్రి ఆ గిన్నెను మార్చి రాజమ్మకు తెలియకుండా అచ్చం అలాంటిదే మరో పెద్ద గిన్నెను అక్కడ ఉంచుతుంది. అలాగే గిన్నెలో ఎప్పుడూ రాజమ్మ వేసిన దానికంటే రెట్టింపు వస్తువులు ఉండేలా చూస్తుంది. మరుసటి రోజు ఉదయం రాజమ్మ గిన్నెను చూసి ఆశ్చర్యపోతుంది. అందులో బియ్యం రెట్టింపు అయ్యాయి. రాజమ్మ మురిసిపోతూ, రంగడు, ఇటురా. చూడు, నీ భార్య కంటే ఈ గిన్నె ఎంత బాగా పనిచేస్తోందో. ఇందులో ₹10 వేస్తే రేపు 20 అవుతాయి. రంగడు, అమ్మో, నాన్న సంపాదించిన డబ్బులన్నీ ఇందులో వేసేద్దామా అమ్మా? సుగుణ వచ్చి, అత్తయ్యగారు, ఆ గిన్నెలో మా అమ్మ ఇచ్చిన బంగారు గాజులు కూడా వేయండి. అవి కూడా రెట్టింపైతే మనం ఊళ్ళోనే గొప్పవాళ్లమవుతాం. రాజమ్మ అత్యాశతో, అవును కదా, నా నగలు నీ నగలు అన్నీ ఇందులో వేద్దాం. అన్నీ వేస్తారు. కాని సుగుణ ఆ రాత్రి నగలను తీసి దాచేస్తుంది. మరుసటి రోజు గిన్నె ఖాళీగా ఉంటుంది. రాజమ్మ గిన్నె ఖాళీగా ఉండటం చూసి తల బాదుకుంటుంది. రాజమ్మ, అయ్యో, నా నగలు పోయాయి. సూరమ్మ నన్ను మోసం చేసింది. ఆ గిన్నె మాయాగిన్నె కాదు, దొంగగిన్నె. సుగుణ నవ్వుతూ నగలు బయటకు తీస్తుంది. అత్తయ్యగారు, ఇవిగో మీ నగలు. నేను వీటిని దాచాను. రాజమ్మ ఆశ్చర్యంగా, అంటే గిన్నెలో బియ్యం ఎలా పెరిగాయి మరి? సుగుణ, అత్తయ్యగారు, అడ్డదారిలో సంపాదన ఎప్పుడూ రాదు. మీరు గిన్నెలో వేసిన బియ్యానికి రెట్టింపు నేను కలిపాను. మీరు అత్యాశతో మోసపోకూడదని ఇలా చేశాను. కష్టపడి సంపాదించేదే నిజమైన ఆస్తి. ఇలాంటి మాయామంత్రాలు నమ్మకండి. రాజమ్మ సిగ్గుతో తలదించుకుని, నన్ను క్షమించు సుగుణా. కోడలివి కాదు, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. సూరమ్మలాంటివాళ్ల మాటలు నమ్మి పొరపడ్డాను. ఇకపై ఈ ఇంటి తాళాలు, నిర్ణయాలు అన్నీ నీవే. రంగడు, హమ్మయ్య, అత్తాకోడళ్ళు ఒకటయ్యారు. ఇక మన ఇంట్లో పండగే. కథలోని నీతి: అత్యాశ దుఃఖానికి చేటు. కష్టపడకుండా వచ్చే లాభం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఐకమత్యం: అత్తాకోడళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది.